ఇక చిత్తూరు జిల్లా ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ తరపున విజయాన్ని సాధించారు. పీలేరు నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున గెలుపొందారు. మదనపల్లిలో టీడీపీ తరపున భాష గెలుపొందారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ తరపున నిలబడి గెలుపొందారు. చంద్రగిరిలో టీడీపీ తరపున వెంకటమణి ప్రసాద్ గెలుపొందారు. తిరుపతిలో జనసేన తరపున శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ తరపున బొజ్జల సుధీర్ రెడ్డి విజయాన్ని సాధించారు. సత్యవేడులో టీడీపీ తరపున కోనేటి ఆదిమూలం విజయాన్ని సాధించారు. నగరిలో గాలి భానుప్రకాష్ టీడీపీ తరపున గెలుపొందారు. గంగాధర్ నెల్లూరు జిల్లాలో డాక్టర్ థామస్ టీడీపీ తరపున గెలుపొందారు. చిత్తూరులో గురజాల జగన్మోహన్ టీడీపీ తరపున గెలుపొందారు. పూతలపట్టులో మురళీమోహన్ టీడీపీ తరపున విజయాన్ని సాధించారు. పలమనేరులో టీడీపీ తరపున అమర్నాథ్ రెడ్డి విజయాన్ని సాధించారు. కుప్పంలో టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని దక్కించుకున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 మాత్రం కూటమి కైవసం చేసుకోగా కేవలం 2 స్థానాలే వైసీపీ దక్కించుకోగలిగింది. ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.